ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాసు సంతరస్తులై యారంభించి పరిత్యజించుదురు విజ్ఞాయత్తులై మద్యముల్ ధీరుల్ విజ్ఞానిహన్య మానవులకుచు నృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్ కావునన్. ఏనుగు లక్ష్మణ కవి. భావం: ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలుచుకుని ఏ పని చేపట్టేవారు ఆదములు. ఏదో పని చేయాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడక చివరి వరకు లక్ష్యం కోసం శ్రమించడమే కార్యసాధకుడి లక్షణం. అలాంటి వారు ఉత్తములు. మనం ఎప్పుడూ కార్యసాధకుల వల్లనే ఉండాలి. కథ పేరు రేపటి పౌరులు. పద్యం ఆధారంగా కథ. వర్ణిక, ధ్రువ, సూర్య వారి ఊరి భవిష్యత్తుని ఎలా మార్చుకున్నారు అనే కథ వినండి. విజయదశమి రోజున హర్షపురం ఊరి ప్రజలందరూ జమ్మి చెట్టుకు పూజ చేసి వారి కోరికలను కాగితం మీద రాసి చెట్టుకు ఉన్న ముళ్ళకు గుచ్చారు. అందరి కోరిక ఒకటే, పంటలు మంచిగా పండాలి, వర్షానికి పంటలు మునిగిపోవద్దు. హర్షపురం పట్టణానికి దగ్గర ఉండే చిన్న ఊరు. కాలంలో వచ్చే మార్పుల వల్ల వర్షాలు తగ్గాయి. అయితే వర్షాలు సమృద్ధిగా వచ్చినా ఆ నీళ్ళన్నీ పొలాలకి, ఇళ్ళలోకి చేరటం చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితి గురించి అందరూ దేవాలయం ఆవరణలో కలిసి మాట్లాడుకోవాలి అని విజయదశమి రోజున అక్కడ ఊరి జనం అందరూ సమావేశం అయ్యారు. ఈసారి ఏదైనా ఒకటి చేయాలి, వర్షాలు ఇట్లా పడిపోతుంటే మన పంట పొలానికి నష్టం కలుగుతుంది కదా, అదే విషయం. మీ అభిప్రాయాలు చెప్పండి ప్రెసిడెంట్ గారు అన్నారు. మేమేమంటాము, మీరు చెప్పండి అన్నారు అందరూ. మన కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకొని చాలా రోజులైంది. అక్కడ నుంచి జవాబు రావటం ఎంతకాలం పడుతుందో ఏమో. మనమే ఏదో ఒకటి చేయాలి, లేకపోతే వచ్చే ఏడు కూడా ఇదే ఇబ్బంది ఉంటుంది. వర్ణిక వాళ్ళ నాయనమ్మ అన్నారు. ఈ దేవాలయం పక్కన పెద్ద బావి ఉంది, దానిని మనం బాగు చేసుకుంటే, అంటే అందులో ఉన్న చెత్త చెదారం బయట పడేసి పూడిక తీద్దాం. వాన నీరంతా అందులోకి చేరేటట్లు చేసుకోవచ్చు. మనకి ఇది ఏమీ కొత్త పని కాదు. మనందరం రోజు 1 గంట కష్టపడితే మన ఊరు బాగుపడుతుంది అన్నారు. అవును, మనం వర్షాలు వచ్చినప్పుడు పడే ఇబ్బంది కన్నా ఇది పెద్ద పని ఏమీ కాదు కొంతమంది అన్నారు. వామ్మో, ఇలాంటి పనులు మన వల్ల ఏమవుతుంది అన్నారు కొందరు. ఇప్పుడు మా వయసులో ఇంత పని చేయాలంటే కష్టం కొందరు చెప్పారు. ఏముంది, కావాలంటే తలా ఇంత డబ్బు వేసుకుని ఎవరో ఒకరితో పని చేసుకోవాలి. అలా చాలాసేపు సంభాషించుకొని ఒక 2 నెలల్లో మొదలు పెట్టాలి అని నిర్ణయించుకుని వెళ్ళిపోయారు. కాలం గడిచింది. ఎవరి పనుల్లో వారు ఉండిపోయారు. 2 నెలలు అయ్యాయి. ప్రెసిడెంట్ గారు ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందరి ఫోన్లకు మెసేజెస్ పెట్టారు. అయినా ఎవరు కూడా పనులు చేయాలని అనుకోలేదు. మళ్ళీ అందరూ సమావేశం అయ్యారు. పనులు ఎప్పుడు మొదలు పెట్టాలి అని మంచి రోజు చూసుకున్నారు. ఇంతలో ఎవరో అన్నారు, ఇప్పుడు అడపా తడపా వర్షాలు పడుతున్నాయి, ఆ తర్వాత చలికాలం వస్తుంది. చలికాలం మొదలు పెడితే మనకి ఎండాకాలం కల్లా పని పూర్తవుతుంది అని. బాగానే ఉంటుంది అనుకున్నారు. సరే అని దేవుడికి మనసులో దండం పెట్టుకుని వెళ్ళారు. చలికాలం అయిపోయింది. మళ్ళీ అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. పూడిక తీత పనులు మొదలు పెడదామా అనుకున్నారు. అమ్మో, ఇప్పుడు రోజులు బాగాలేదండి, మూడాలు, అవి మంచి రోజులు కావు కదా, అప్పుడు పనులు చేస్తే ఎట్లా? ఈసారి చలి విపరీతంగా ఉంది. అమ్మో, అందరికీ ఏమన్నా దెబ్బలు తగిలితే మళ్ళీ తగ్గడానికి చాలా రోజులు పడుతుంది. అయిందేదో అయింది, ఉగాది తర్వాత చేద్దాం, అప్పుడు అన్నీ మంచి రోజులే అన్నారు ఎవరో. ఈ మాటలు సమావేశాల్లో ఎండాకాలం సెలవులు వచ్చాయి. వర్ణిక వాళ్ళ నాయనమ్మ అంటే సూర్య, ధ్రువకు చాలా ఇష్టం. ఇప్పుడు సెలవుల్లో ముగ్గురు నాయనమ్మతో పాటలు, పద్యాలు, కథలు అంటూ ఎన్నెన్నో విషయాలు, పద్ధతులు, సాంప్రదాయాలు నేర్చుకుంటున్నారు. సూర్య, ధ్రువ, వర్ణిక వాళ్ళ అమ్మా నాన్నలు వ్యవసాయం చేసుకుంటారు. అందరూ పక్కపక్కన ఇళ్లలో ఉంటారు. అందుకే ముగ్గురు పిల్లలు నాయనమ్మ దగ్గరే ఉంటారు. నిద్రపోతారు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇళ్ళకు తీసుకెళ్తారు. ఇలా నడుస్తుంది వాళ్ళ లైఫ్. ఈరోజు శనివారం. నాయనమ్మ ఇంకా పిల్లలు దేవాలయానికి వెళ్ళారు. అక్కడ ప్రెసిడెంట్ గారు కలిశారు. మొన్ననే నేను కలెక్టర్ గారిని కలిసి వచ్చాను. ఒకసారి వచ్చి మన ఊరు చూస్తా అన్నారు. ఈసారి కూడా మన కష్టం నీళ్ల పాలవుతుందేమో అని భయం ఉంది అన్నారు. పిల్లలు కూడా నాయనమ్మతో పాటు విన్నారు. ఇంటికి చేరాక పిల్లలు అనుకున్నారు, మనమే పని మొదలు పెడదామన్నది వర్ణిక. కానీ అలా మనకు ఏం తెలుసు అనుకున్నారు. రామేని వెంట తీసుకెళ్దాం, రోజు 1 గంట కష్టపడదామని అనుకున్నారు. పొద్దున ప్రెసిడెంట్ గారి పాలేరు
రామయ్యని తోడు తీసుకెళ్ళి బావి చుట్టూ శుభ్రం చేసాగారు. ఇంతలో పూజారి గారు ఇంటికి వెళ్తూ పిల్లల్ని రామయ్యని చూసి అడిగారు. వారు బావి శుభ్రం చేస్తుంటే ముచ్చట వేసి పూజారి గారు కూడా వెళ్ళారు పనికి. వీరు ఇలా పని చేస్తుంటే ఊరు మొత్తం ఆశ్చర్యపోయారు. తర్వాత రోజున పిల్లలతో పాటు ప్రెసిడెంట్ గారు కూడా పని చేయసాగారు. అంతలో వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా మొత్తం ఊరి జనం రాసాగారు. ముగ్గురు మొదలుపెట్టిన పని ఒక 20 రోజుల్లోనే పూర్తవసాగింది. ఆ రోజు వారి ఊరికి కలెక్టర్ గారు వచ్చారు. అక్కడ బావి వద్ద ప్రజలంతా చేరి శుభ్రం చేస్తుంటే చూస్తూ ఈ పని మొదలుపెట్టింది ముగ్గురు చిన్న పిల్లలని తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయారు. వారిని మెచ్చుకొని తన వంతు సహాయంగా మిగిలిన పనులు వెంటనే చేయిస్తాను అన్నారు. పిల్లల్ని వాళ్ళ నాయనమ్మని ప్రత్యేకంగా అభినందించారు. ఆగస్టు 15న ధృవ, వర్ణిక, సూర్యలని కలెక్టర్ గారి కార్యాలయానికి ఆహ్వానించి ప్రభుత్వం తరపున బహుమతులు అందజేశారు. నేటి బాలలే రేపటి నిజమైన ధీరులు. ఎన్నో ఆటంకాలు వచ్చినా ఎవరి సహాయం కోరకుండా పని మొదలుపెట్టి పూర్తి చేసిన ఉత్తములు వీరు అని ప్రశంసించారు. ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమ్రోగింది. అందుకే అంటారు, ఇష్టంతో పని మొదలుపెట్టి ఎన్నో నష్టాలకు కష్టాలకు ఓర్చి పని చేస్తూ తాను ఆరంభించిన పనిని పూర్తి చేసేవారే నిజమైన ధీరులు. సమాప్తం.